నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్. ఈరోజు 7 నంబర్ గుణం అంటే మనం కేతువు గుణం అని చెప్పుకుంటాం. కానీ మన నాయకుల్లో ఆ 7 నంబరు ఉండబట్టి వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు, వాళ్ళు దేశం పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలాంటి కష్టాలు పడుతూ వాళ్ళ లైఫ్ని సక్సెస్ బాటలోకి తీసుకెళ్లారు అనేదే మనం ఈరోజు చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్లో అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఒకటేంటంటే పెళ్ళైన తర్వాత మన యొక్క ఎనర్జీసు డేట్ ఆఫ్ బర్త్ గుణాన్ని కూడా తగ్గించేసి పెళ్ళైన పవర్ని ఎక్కువ ఉంచుతుంది. వీళ్ళు సింగిల్గా ఉంటేనేమో ఈ నంబర్ పవర్ అధికంగా పనిచేస్తుంది. ఒకవేళ సింగిల్గా లేకుండా వాళ్ళు సంసారంతో ఉంటేనేమో వాళ్ళ లైఫ్ని అక్కడికే ఈ 7 సగం ఇబ్బంది చేస్తుంది. క్లియర్గా నేను చెప్తాను మీకు. మన దేవతలు, నాయకుల, ముఖ్యమైన నాయకుల డేట్ ఆఫ్ బర్త్లలో 7 నంబర్ ఉంది. చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్లో మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఎలా ఉంటుందో క్లియర్గా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే మీకే అర్థమవుతుంది. చూసేద్దాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్తున్నాను. ఎందుకంటే క్లియర్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళు మన నాయకులు, దేవతలు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో మనము కూడా అలాంటి మంచి పొజిషన్ అనేది, అంటే ఇక్కడ నేను చెప్పేది డబ్బు గుణం కాదు, ఒక దైవం పవర్లో ప్లస్ ఒక ఆధ్యాత్మిక పవర్, ఒక స్పిరిచువల్ ఎనర్జీ వీళ్లకు అలాగే దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక దేశాన్ని రక్షించుకుంటూ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని రక్షించుకుంటూ చేస్తున్న వీళ్ళందరికీ నాకు తెలిసినంత వరకు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు చూశాను. మీకు ఎవరైనా తెలిసి ఉంటే గనక, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా మీకు ఇలాగే అనిపించింటే గనక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి టైప్ చేసి పెట్టండి, పేరుతో సహా. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి 7 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంటే ఒకసారి పెట్టండి. నేనేంటంటే నాకు తెలిసినంత వరకు నాకున్న చిన్న టైంలో నేను ఈ చిన్న వీడియో చేశాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. కాకపోతే ఏంటంటే మన దేవతలు, మన నాయకులు ఎలాంటి పవర్లో ఉన్నారు, వాళ్ళు దేశం పట్ల ఎలాంటి అంకిత భావంతో ఉన్నారు, అలాగా మన డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ 7 నంబర్ ఉంటే మనము కూడా దేశం పట్ల ఇలాంటి అంకిత భావంతో ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకనే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మనకు తెలిస్తే గనక వీళ్ళలాగా మన పవర్ని, మన ఎనర్జీని మార్చుకొని అలాంటి ఒక పవర్లకి మనం వెళ్ళడం కోసము నేను వీటి గురించి చెప్తున్నాను. మీకు కూడా తెలిసి ఉండవచ్చు. ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ మనకు కావలసిన న్యూమరాలజీలో కొన్ని పవర్స్ మనం డైలీ చెప్పుకుంటూ ఉన్నాం. మొబైల్ ఎనర్జీ ప్లస్ మ్యారేజ్ ఎనర్జీస్. ఎప్పుడైనా సరే ఒక డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మనం పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు ఒక డేట్ ఆఫ్ బర్త్ పవర్ అనేది 100% పనిచేస్తుంది. పెళ్ళైన తర్వాత భార్యతో ఉంటే ఖచ్చితంగా మన మ్యారేజ్ డేట్ పవరే ఎక్కువ పనిచేస్తుంది. ఇది చూసుకోండి. అది మనల్ని ఒక బంధంలాగా అంటి పెడుతుంది. ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ని, ఏదో రకమైన ప్రాబ్లమ్స్ని ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది మ్యారేజ్ డేట్ సరిగా లేకపోతే. ఒకవేళ మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉంటే మంచి ఎనర్జీస్తో, మంచి పవర్తో ఉంటారు. ఇంకొకసారి మన నాయకులు ఎవరెవరైతే డబ్బుతో, మంచి పరిపాలనతో ఉన్నారో అలాంటి వారి వీడియోస్ కూడా ఒకసారి చేస్తాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా స్పిరిచువల్గా ఒక దేశం పట్ల ఒక అంకిత భావంతో, ఒక సేవా భావంతో, ఒక కేతువు ఒక మోక్షకారకుడు కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు మోక్షాన్ని ఇచ్చిన వాళ్ళు. ఇది చూసుకొని మీరు, అంటే ఇక్కడ సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెళ్లి కాని 7 నంబర్ ఏంటంటే భార్యతో ఉంచదు, ప్లస్ పెళ్లి కావడం కూడా వాళ్ళ లైఫ్లో చాలా లేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. పెళ్లికి సంబంధించింది. అలాగే
భార్య భర్తలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి చూసుకొని క్లియర్గా మనం చేద్దాం. ఇక్కడ శ్రీరాముతో మొదలు పెడుతున్నాను. జై శ్రీరామ్. 9వ తారీఖు రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఆయన పుట్టారంటే గూగుల్ నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే 10వ తారీఖు జనవరి 1వ తారీఖున బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీలో ఆయన జన్మించారు. 5114, సుమారు ఇప్పటికి 5000 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. మన శ్రీరాముడు 10వ తారీఖు 1వ నెల రాత్రి 12 నుంచి 1 గంట మధ్య, 12 గంటల తర్వాత 1 గంట అయినా కూడా ఎంతైనా సరే అది 10 కిందే తీసుకుంటుంది. ఆయన పుట్టింది 9. అంటే ఆయన ఎలా ఉన్నారు, ఎలాంటి పరిపాలన చేశారు, 10th వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది 5 1లు ఎక్కువ వచ్చినాయి ఆయన లైఫ్లో. ఆయన ఒక రాజుగా ఉన్నారు. ఇది భార్య వియోగం అనేది చెరబడ్డ అది వేరే విషయం అనుకోండి. అక్కడ ఆయన లైఫ్లో మ్యారేజ్ డేట్ సరిగా లేదని చెప్పేసి అది గూగుల్లో కూడా ఉంది. అది నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుందాం. తర్వాత శ్రీకృష్ణుడు, నేనైతే మా తాత అని పిలుచుకుంటాను ఎందుకంటే యాదవ వంశంలో పుట్టారు కాబట్టి. ఆయన శ్రీకృష్ణులు వారు 18/7 అంటే జూలై. ఇక్కడ చూడండి మన శ్రీరాముడికి, మన జై శ్రీరామ్ చంద్రుడికి ఆ యొక్క 7 నంబర్ లేదండి. ఇక్కడ చూస్తే మనందరికీ కూడా ఇక్కడ జూలై 7 నంబరు మనకు శ్రీకృష్ణుడికి వచ్చింది. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్కి వచ్చేసి 25/7 వచ్చేసింది. ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసి మనకు సాయిబాబా వారికి 27 డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. 27 or 28 అని ఇచ్చారు. అక్కడ 7 ఆల్రెడీ వచ్చింది. ఏంటంటే వీళ్ళు భార్యలతో ఎక్కువ శాతం శ్రీకృష్ణుల వారు భార్యలతో ఉన్నారు. కానీ ఆయన లైఫ్లో ఎలాంటి కష్టాలు అనుభవించారో మనందరికీ తెలుసు కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉంది. ఆయన ఎలాగ మోక్షకారకుడు అయ్యారు, ఎలాగ అందరి పంచాయతీలు తీర్చారు, ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు మనందరికీ తెలుసు కాబట్టి ఈ 7 వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మీరు చూశారు. నెక్స్ట్ సాయిబాబా వారు, ఆయన కూడా ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. నెక్స్ట్ భగత్ సింగ్, దేశాన్ని పట్ల ఆయన ఉరికమ్మం ఎక్కారు, ఆయనను ఉరి తీశారు. ఆయన ఎంత అంకిత భావంతున్నారో మనందరికీ తెలుసు. ఇది కూడా మీ అందరికీ తెలుసు. 28/9/1907 అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా 7 ఉంది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు ఏమయ్యారు, మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయనే కారకులని ప్రతి న్యూస్లో ఎక్కువ శాతము మనందరికీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు కూడా 23/1/1897లో పుట్టారు. ఆయన కూడా ఇక్కడ మీరు కూడా చూశారు 7 అనేది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంది. ఒకసారి అంటే మోక్షకారకులు వీళ్ళంతా మనకు ఏదో రకంగా ఒక మనుషుల్ని కాపాడి ఇబ్బందుల నుంచి బయటపడేసే వాళ్ళు. తర్వాత నరేంద్ర మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్లోనే 17 ఉంది. ఆయన ప్రపంచంలోనే ఎంతమందితో మనందరికీ సంప్రదింపులు జరిపి దేశం పట్ల ఎంత అంకిత భావంతున్నారో, ఆయన ఎలాంటి ఆస్తులు పోగు చేసుకున్నారు, ఎలాంటి వారసత్వం ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు. ఈ 7 నంబర్ పవర్ ఏంటి ఇక్కడ చూశారు మీరు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు 1971, ఆయనకు భార్యలు ఉన్నారు కదా సార్, 3 విడాకులు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారంటే ఆయన ఒక మతం పట్ల కానీ ఒక హిందుత్వం పట్ల కానీ ఎలా ఉన్నారు అంటే ఈ 7 నంబరు ఒక హిందూ మతమా, క్రిస్టియన్ మతమా, లేకుంటే ముస్లిం మతమా, ఏ మతానికి సంబంధించి ఉండదండి. అక్కడ ఆయన ఎక్కడైతే జన్మించారో ఆ యొక్క మతం పట్ల, ఆ యొక్క ప్రజల పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. ఇది ఒకటి మీరు గుర్తించాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి, ఇక్కడ 5/6/1972 ఆయన జన్మించింది. ఇక్కడ 7 నంబర్ కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా అంటే ఇయర్లో, మంత్లో ఎక్కడ వచ్చినా సరే దాని ప్రభావం అనేది ఎలా ఉందో యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా మండు వైఖరితో ఉంటారో, ఎలా నెక్స్ట్ కాబోయే ప్రైమ్ మినిస్టర్ అని చాలా వీడియోస్ చెప్తున్నాయి. అవి తర్వాత విషయము. కాకపోతే ఆయన ఎలా ఉన్నారో మీ అందరు చూశారు. నెక్స్ట్ కమల్ హాసన్, అంటే సినీ ఇండస్ట్రీకి వచ్చేద్దాం. ఇక్కడ
కమల్ హాసన్ గారు భార్యతో విడాకులు కావడము, అంటే రకరకాల ఆయన లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఎంత మంచి పవర్ఫుల్ వ్యక్తి అయినా సరే ఇక్కడ సక్సెస్ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా సక్సెస్ 1లు ఉండడం ఇదంతా కామన్ అయితే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో 7 రావడము, ఆయన పార్టీ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా జరిగాయి. ఎక్కువ స్పిరిచువల్ గా అవన్నీ ఆయన లైఫ్ లో కూడా కొన్ని జరిగాయి కాబట్టి ఇక్కడ 7 నంబరు మనుషుల్ని ఒంటరి చేస్తుంది అనేది అది కూడా గమనించండి. నెక్స్ట్ వైఎస్ఆర్ గారు, ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి, మంత్లో కూడా 7 వచ్చింది కాబట్టి ఆయన ప్రజల పట్ల ఎంత ప్రేమాభిమానాలతో ఉన్నారు, ఎలా ఉన్నారు ఏంటో మీ అందరికి కూడా తెలుసు. ఒక మండి వైఖరిగా ఉండి ఆయన మన ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎలా చేశారో మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి సల్మాన్ ఖాన్ గారు డేట్ ఆఫ్ బర్త్ లో చూడండి 27 ఆయన లైఫ్ లో కూడా ఉంది. మ్యారేజ్ ఇంతవరకు కూడా కాలేదని మనందరం కూడా తెలుసు. నెక్స్ట్ టోటల్ చేస్తే 9 వస్తుంది. ఇది బిజినెస్ పవర్. ఇది డేట్ ఆఫ్ బర్త్ మీద చెప్పుకుంటే అది చాలా పెద్దగా వస్తుంది. ఇది కూడా చూసుకోండి. మళ్ళీ మన ప్రియమైన నాయకుడు, నాకు కూడా చాలా బాగా ఇష్టమైన ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ 1979. ఇతని డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 7 ఉంది. మ్యారేజ్ కాకపోవడానికి 7 అంటే, ఇది 7 ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ కాదా సార్, లేకుంటే ఒంటరి వాళ్ళు అవుతారా అంటే, ఖచ్చితంగా నేను చూసిన వాళ్ళలో 90% మ్యారేజ్లో అయినా సరే డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే వచ్చిందంటే వాళ్ళ లైఫ్లో జంట అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన తమిళనాడుకు కాబోయే సీఎం గారు విజయ్ తలపతి, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా 1974 7 ఉంది. ఆయన కూడా మనకు ఎన్నికల హామీల్లో ఏ యొక్క అంటే ఆయన ఒక ఏ మతాలకు సంబంధించి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా ఆయన కూడా మనకు చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా మనకు మోక్షకారకులు. ఈ మోక్షకారకులు అనేటోళ్ళు ఏంటంటే కొద్ది మందికో ఒక పవర్ఫుల్గా మనందరికీ ఒక ఎనర్జీనిచ్చి ఆ ఎనర్జీతో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండేదే ఈ 7 నంబర్ అండి. ఎక్కడ 7 వచ్చినా సరే మోక్షకారకులు వీళ్ళు. ఈ మోక్షకారకులు అంటే వీళ్ళ దగ్గర మీరు కూడా ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నా సరే ఈ 7 నంబర్ ఉన్న వాళ్ళ దగ్గర చాలా మంచి అదృష్టవంతులు. అలాగే లైఫ్లో సక్సెస్ కూడా వీళ్ళ లైఫ్లో ఎలాంటి సక్సెస్ ఉండాలంటే, వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడే చాలా సక్సెస్ ఉంటుంది. అర్ధాంతరంగా ఏ పనులు కూడా ఆగకుండా మంచి లైఫ్తో వీళ్ళు ముందుకెళ్తారండి. అలాగే జంటతో ఉంటే మాత్రం వీళ్ళ లైఫ్ అనేది 7 నంబర్ ఎక్కడొచ్చినా, డేట్లో వచ్చినా, మంత్లో వచ్చినా, ఇయర్లో వచ్చినా సరే సక్సెస్ ఎక్కువ శాతము కానివ్వదు. ఇది చూసుకోండి. దీనికి ఒక ఇండికేషన్ లాగా మన పెద్దవాళ్ళు ఆదర్శంగా వాళ్ళని తీసుకొని మన లైఫ్లో 7 ఉంటే ఏం చేద్దాం క్లియర్గా నాకు కాల్ చేసినా కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ వీడియోలో అన్ని ప్రస్తావించలేం కాబట్టి క్లియర్గా నేను చెప్తాను. చూసుకొని మీకు 7 ఉంటే మీరు ఎలాంటి రూట్లో వెళ్తే బాగుంటుంది అనేది క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ.